చిన్నగున్నప్పుడు సత్యనారాయణ వ్రతం అంటే మమ్మీ డాడీ వాళ్ళ వెనకాల కూర్చొని ఆ దేవుడికి చూస్తూ మొక్కుతూ నేనెప్పుడు కూర్చుంటాను ఇక్కడ, నాకెప్పుడు అటెన్షన్ వస్తుంది, అందరూ కూర్చుంటున్నారు ముందు, నేను కూడా కూర్చోవాలి అని అనుకునేదాన్ని. ఇప్పుడు డేస్ అయితే చాలా త్వరగా గడిచిపోయాయి. ఆ చిన్న నేను ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయి నేను నా హస్బెండ్ కూర్చొని సత్యనారాయణ వ్రతం చేస్తుంటే ఇప్పుడు అటెన్షన్ కోసం కాదు, ఆ భక్తి ఆటోమేటిక్గా వచ్చేసింది నాలో. సో అలా మొదలుపెట్టిన సత్యనారాయణ వ్రతమే ఈసారి మేము మా ఇంట్లో చేసుకున్న సత్యనారాయణ వ్రతం. ఇక రెడీ అయ్యే విషయానికొస్తే నేను అసలుకి రెడీ అవ్వకపోతుండే, చాలా సింపుల్ ఉంటుండే. మా మమ్మీ రెడీ అవ్వమని చెప్తే కూడా ఎందుకు, దేవుడు రెడీ అయితేనే కనుకరిస్తాడా లేకపోతే ఫాస్టింగ్ ఉంటేనే కనుకరిస్తాడా అని చెప్తుండే. అలాంటి నేను ఈరోజు మా మమ్మీని పిలుచుకొని నన్ను మంచిగా రెడీ చేయమ్మా అని చెప్పి మా మమ్మీతో రెడీ చేయించుకున్నాను. మా మమ్మీ కూడా షాక్ అయింది, అసలు నువ్వేనా ఇంత రెడీ అవుతున్నావు అని చెప్పి. ఏదో చేంజ్, పాజిటివ్ చేంజ్ అనిపించింది ఇవన్నీ కూడా. అలా నేను రెడీ అయ్యేలోపు ఇంట్లో అందరూ కూడా మా కో సిస్టర్స్ కానీ, సిస్టర్ ఇన్లాస్ కానీ, ఆంటీస్ కానీ, కజిన్స్ కానీ ఎవరు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. నన్ను మాత్రం వదిలేసారు, నువ్వు రెడీ అవ్వు, మిగతా అంతా మేము చూసుకుంటామని చెప్పి. అదొక ధైర్యాన్ని ఇస్తుంది. ఏంటంటే నాకు మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి. అసలు నాకు తెలిసి ఈ అకేషన్స్ కానీ, పూజ కానీ, ఫెస్టివల్స్ కానీ వచ్చేది కూడా మనం అందరం కలుస్తాము, మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటాము, ఇంకా ఆ బాండ్ అనేది బిల్డ్ అవుతుంది అనే ఈ పూజలు పెట్టారేమో మన పెద్దవాళ్ళు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఈ సత్యనారాయణ కథ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలలో పెళ్ళైన నెక్స్ట్ డేనే కథ చేయిస్తారు. అలానే మా పెళ్ళి అవ్వగానే కూడా కథ చేయించారు. మళ్ళీ 1 year తర్వాత అనుకోకుండా ఈసారి ఈ కథ చేయిస్తున్నాం. ముందు మేము ఏదో చిన్నగా చేసుకుందాం అనుకున్నాం, కానీ పూజలకి బంధువులు లేకపోతే ఆ హడావిడే ఉండదు, వాళ్ళ ఆశీర్వాదాలు లేనిదే ఆ సాటిస్ఫాక్షన్ రాదు. అందుకే అందరినీ పిలిచి భోజనాలు వండి హ్యాపీగా అన్నీ సెట్ చేసింది మా అత్తమ్మ. చిన్న ఉన్నప్పుడు సత్యనారాయణ వ్రతం అంటే ఏదో పూజ అనుకునేదాన్ని, పూజ అవ్వగానే ప్రసాదం తినొచ్చు అని హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ పెద్దగా అవుతున్న కొద్దీ మన పూజల విలువ కానీ దాని వెనకాల ఉన్న కథ కానీ తెలుసుకుంటూ నన్ను నేను చేంజ్ చేసుకుంటున్నా.